హైదరాబాద్ కి ఏమాత్రం తీసిపోదు వైజాగ్ కూడా. అక్కడ కూడా సందడి మామూలుగా లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, రెండు కూడా బెస్ట్ టీమ్స్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ టీం వాళ్ళ ఫేవరెట్ గా కనిపిస్తోంది అడగక్కర్లేదు, బట్ స్టిల్ ఖచ్చితంగా తెలుగువారు అయినాక ఇక్కడ నుంచి రిప్రజెంటేట్ చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్కే విశాఖవాసులు చిరాప్ చేస్తున్నారు. అయితే మొత్తం మీద బౌండరీలో సిక్సర్ల ఈ ఫైనల్ తుదిపోరు కోసం అక్కడ చెపాక్ స్టేడియంలో ఎంత క్రౌడీగా చీరప్ చేస్తున్నారో అదే స్థాయిలో విశాఖలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ హోటళ్ళు రెస్టారెంట్లు కూడా కిక్కిరిసిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇక్కడ చూడొచ్చు, మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోని ఒక గంటల ముందు నుంచి అందరూ కూడా వచ్చి వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు చెన్నై కేకేఆర్ మధ్య ఇది మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో అందరూ కూడా చీరప్ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. దీనికి యువత ప్రత్యేకంగా అంటే గంటల తరబడి అంటే సాయంత్రం నుంచి వీరంతా వచ్చి ఈ టేబుల్ని రిజర్వ్ చేసుకుని మరి వీరంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ను చూసి ఆస్వాదించాలని చెప్పండి. వాస్తవానికి ఎలా ఉండబోతుంది మ్యాచ్, ఏమంటారు మీరు? ఇవాళ చాలా హోరాహోరీగా ఉండబోతుంది. సన్ రైజ్ చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్స్కి వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ట్రేవియస్ హెడ్ సెంచరీ కొట్టాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్లో కూడా సెంచరీ కొట్టాడు. ఈ ఫైనల్స్లో కూడా సేమ్ అలాంటి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కేకేఆర్ టీం కూడా ఒకవైపు అంటే అన్ని లీగ్ దశలో అన్ని మ్యాచ్లు గెలుపొందింది. వాళ్ళ చేతిలో సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయి ఆ తర్వాత మళ్ళీ ఆ ఫైనల్ చేరుకుంది. ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య? నరైన్ అండ్ రజల్ ఇవాళ బ్యాటింగ్ చూడబోతున్నాం. వాళ్ళది దే ఆర్ ఇన్ ఫామ్. యాక్చువల్లీ అంటే ఎలా ఉన్నా లాస్ట్ మ్యాచ్కి దీనికి సంబంధం ఉండదు. అంటే డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తారు కాబట్టి ఫైర్ అవుతారు ఓపెనర్స్. సో ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఆల్ ద బెస్ట్ ఆరెంజ్ ఆర్మీ. సో ఇది ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఉండే ఈ ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్కు వీరంతా కూడా చీరప్ చెప్పే పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. అంటే లీగ్ దశలో నెంబర్ 1గా కేకేఆర్ ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో, మరోవైపు వాళ్ళ చేతిలో ఓడిపోయి ఎలాగైనా కసి తీర్చుకోవాలని ఫైనల్కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో నెగ్గి కప్పు తీసుకెళ్ళాలి. వచ్చే వరల్డ్ కప్ అంటే T20 వరల్డ్ కప్ అందరూ కూడా ప్లేయర్స్ సన్నద్ధమవ్వాలని వీరంతా కూడా ఊళ్ళూరే పరిస్థితి. ఎందుకు తగ్గట్టుగానే ఎక్కడ పడితే ఎక్కడ విశాఖలో ఆర్కేబీస్తో పాటు ప్రధాన హోటళ్ళు రెస్టారెంట్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఒకవైపు పసందైన వంటలను వడ్డిస్తూనే మరోవైపు లైవ్గా మ్యాచ్ ఆస్వాదించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారీగా అభిమానులు ఆయా రెస్టారెంట్లకు తరలి వస్తున్నారు. ఒకటో హైదరాబాద్ స్టూడియో. రైట్ కాజా.